మసాలా సామాన్లన్నీ వేయించుకుని 1 కప్పు పెరుగు 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పెరుగులో చికెన్ ని 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. సరోజా తొందరగా రా అమ్మా. వస్తున్నానమ్మా. మసాలా సామాన్లన్నిటినీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు 2 టమాటాలను చిన్న చిన్న ఏ మగాడని ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చుంటాడా? బాధ్యతగా ఏదో ఒక పని చేయాలన్న ఆలోచన లేదు మీకు. ఊరుకో సరోజా, నేనేమైనా నీలా టైంపాస్ కోసం టీవీ చూస్తున్నానా? సినిమాలు సీరియల్స్ చూడట్లేదు. నిత్యావసరమైన వంట కార్యక్రమం చూసి ఏది ఎంతెంత వేస్తే వంట రుచికరంగా ఉంటుందో వివరంగా రాసుకుంటున్నాను. చూడు. ఏంటంట వంట? కర్డ్ గ్రేవీ చికెన్. ముందు చికెన్ ని పెరుగులో బాగా నానబెట్టి. మిమ్మల్ని తిండిపోతూ అంటున్నా మళ్ళీ ఎంత బాగా తిండికి సంబంధించిన ప్రోగ్రామే చూస్తున్నారా? అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నేను చేసిన బుద్ధి తక్కువ పని. పడరాని పాటలు పడుతున్నాను. అబద్ధాలు ఆడకు సరోజా. నిన్ను పెళ్లి చేసుకుని నేను అవస్థలు పడుతున్నాను. చూడు, శనక్కాయలు కూడా సరిగ్గా ఉడకబెట్టలేదు. మాట్లాడకండి. మీరు మాట్లాడుతుంటే నాకు బీపీ పెరుగుతుంది. నోరు మూసుకొని మీ తిండేదో మీరు తినండి. అది తప్ప మీకు వేరే పనేముంది? దీనికైనా మెంటలా? నోరు మూసుకుని శనక్కాయలు ఎలా తింటావు? బుర్ర లేని మనిషి. నా బుర్ర చెడగొడుతోంది. రసగుల్లా చికెన్ ఎలా చేయాలో ఓ, నేర్చుకుందామా? రసగుల్లా చికెన్. రావే కూర్చో. ఆ సహస్రనామాల బుక్ తీసుకో. ఏమ్మా రాణి, ప్రతి శుక్ర శనివారాల్లో తప్పకుండా దీపారాధన చేసి పూజ చేసేవాళ్ళ? అవునత్తయ్య, అమ్మకి వదినికి భక్తి ఎక్కువ. నేను కాలేజ్కి వెళ్లేదాన్ని. ఉండినా నేనంతగా చేసేదాన్ని కాదు. కాకపోతే వాళ్ళెప్పుడు గుడికి వెళ్ళినా నేను వెళ్లేదాన్ని. మీ ఇంట్లో ఏ మంచి పనుల్లో నువ్వు కలిసేదాను కాదన్నమాట. అయినా పూజ అలవాటు లేకపోవడం ఏంటి? ఎందుకే అలా మాట్లాడతావు? మనం ఏమనుకుంటామో ఏమో అని అనుకోకుండా నిజం చెప్పినందుకు మెచ్చుకోవాలి. తప్పుని తప్పుగా ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాయితీ ఉన్నవాళ్లే అలా చెప్పగలరు. రాణి అలా నిజం చెప్పినందుకు మెచ్చుకోవాలి, తెలుసా? తెలియకన్నాలేమ్మా. నువ్వు కోడల మీద ఈ కూడా వాళ్ళనివ్వు. తనని ఏమన్నా నీ కోపం వస్తుందన్న విషయం మర్చిపోయానులే. ఇందులో ఊరుకోకుండా ఉండడానికి ఏముందే? ఆ అమ్మాయి వాళ్ళింట్లో తను పెరిగిన పద్ధతి చెప్పింది. ఇప్పుడు మన కోడలుగా వచ్చింది కాబట్టి మనం మన పద్ధతులు నేర్పాలి. నేర్పమ్మా, బాగా నేర్పు. రాణి, ఈ దీపం కొండెక్కకుండా బయట తులసికోట దగ్గర పెట్టమ్మా. హలో, దీపం కొండెక్కకుండా తీసుకువెళ్ళమంది కదా, చెయ్యి అడ్డు పెట్టుకొని తీసుకువెళ్ళు. ఏమి కోడలో ఏమిటో, తారాకాంతి తిరస్కారి. అమ్మా రాణి, సరోజా, దీపం కొండెక్కిందే. అయ్యో, దీపం కొండెక్కిందంట. అయ్యయ్యో, పాపాత్మరాల. శుక్రవారం రోజు ఇలా దీపాన్ని నట్టింట్లో పడగొట్టొచ్చా? ఏంటమ్మా, చూసి తీసుకెళ్ళమని చెప్పాను కదా. శుక్రవారం పూట ఇలా నట్టి ఇంట్లో దీపం ఆరిపోవడం అపశకునమమ్మా. నేను జాగ్రత్తగానే తీసుకెళ్ళానత్తయ్య. అన్నయ్య గారు సడన్ గా పిలిచేసరికి ఏంటో అని తిరిగి చూశాను. ఈలోగా దీపం కింద పడిపోయింది. అవునత్తయ్య, రాణి తప్పేం లేదు. తను పాపం జాగ్రత్తగానే తీసుకెళ్తోంది. నాకు దాహమేసి మంచినీళ్ళ కోసం పిలిచాను. తనేమో ఉలికి పడ్డట్టుంది. దీపం జారి పడిపోయింది. నేను అమ్మ 1,00,000 సార్లు పెట్టాం. ఎప్పుడైనా ఇలా చేజారిందా? పైగా ఈరోజు శుక్రవారం. అమ్మేమో అపశకనం అంటుంది. ఏం జరుగుతుందో ఏమో. భగవంతుడా, మాకు ఏ ఆపద రాకుండా కాపాడు స్వామి. అయినా నువ్వు మాత్రం ఏంటమ్మా, ఓ మంచి చెడు తెలియని దానికి ఇలాంటి పనులప్ప చెప్తావు? నాకివ్వచ్చు కదా. అది కాదే, కోడలు కదా, మన పద్ధతులు తెలుసుకుంటుందని ఇచ్చాను. ఇలా జరుగుతుందని నేనేమన్నా కలగన్నానా? సర్లే, నువ్వు వెళ్ళి క్లాత్ పట్టుకురా, శుభ్రం చేద్దాం. లేకపోతే ఎవరైనా జారి పడతారు. నేను శుభ్రం చేస్తానత్తయ్య. చేసింది చాలే తల్లి, శుభ్రం చేస్తుందట. శుభ్రం, వెళ్ళి క్లాత్ పట్టుకురా, వెళ్ళ. త్వరగా తీసుకురా. ఏ పని చెప్పినా నిలుగుతూ చేస్తా, వెళ్ళ.
అవునండి. ఏంటండి మీరనేది? అలాగా? ఏ హాస్పిటల్? సరే మేము వెంటనే వచ్చేస్తున్నాం. ఏమైందండి? మావయ్యకి సడన్ గా గుండె నొప్పి వచ్చిందంట. అల్లుడు గారు, ఏమిటి మీరనేది? అవునత్తయ్య, మెట్లెక్కుతుంటే గుండె నొప్పి వచ్చిందంట. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మనం వెళ్దాం పదండి. అయ్యో భగవంతుడా, అది దీపక్ కొండెక్కించినప్పుడే అనుకున్నాను ఈ ఇంటికి అలాంటి అరిష్టం ఏదో జరుగుతుందని. అనుకున్నదంతా జరిగింది. ఏవే, అవతల మావయ్య గారికి గుండె నొప్పి వచ్చి 2 గంటలు అవుతుంటే ముందు బయలుదేరకుండా గొడవేంటి? అల్లుడు గారు, అవతల ఆయనకి ఎలా ఉందో ఏమో. ముందు వెళదాం పదండి. భగవంతుడా, ఆయనని కాపాడు తండ్రి. భయపడకండి అత్తయ్య, మావయ్యకి ఏమీ కాదు. సరోజ, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. రాణి, కావాల్సినవి రెడీ చేయమ్మా, నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తాను. సరే. ఏమండి? దినా, ఆశ్చర్యం ఏంటంటే ఆ ఎడిటర్ ఇల్లు మన గోపి షెడ్డున్న వీధిలోనే ఉండటం. ఏమంటావ్? షెడ్డుకింత దగ్గరలో ఉంటాడని నేను అనుకోలేదు. ఇల్లు షెడ్డు ఎక్కడున్నా మనకు కావాల్సింది ఒక బలమైన ఆధారం. అది దొరికి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే మనం గోపిని బయటికి తీసుకురాగలం. అది దొరకాలి, ఎలాగైనా గోపిని బయటికి తీసుకురావాలి. ఏదైనా ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తే కానీ ఆ ఎడిటర్ రాడు. సర్లే గాని ఓ సిగరెట్ ఇవ్వు, ఈలోగా లాగించేద్దాం. లాయర్ గారు, మీరు ఎలాగైనా గోపిని కేసు నుంచి బయటపడేస్తే నా సమస్య తీరిపోతుంది. ప్రియని పెళ్లి చేసుకోవడానికి కూడా వీలవుతుంది. దినా, నువ్వేం దిగులు పడకు. మనం చిక్కుముడి విడదీసే ప్రయత్నంలో ఆఖరి ముడి దగ్గర ఉన్నాం. అది విడిపోతుందనే నమ్మకం నాకుంది. ఎలాగైనా గోపిని బయటికి తీసుకొస్తాం. ప్రియ మిమ్మల్ని వరిస్తుంది. ఓకే? హలో, ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? సార్, నా పేరు చంద్రశేఖర్, అడ్వకేట్ని. ఇక్కడేం పనండి మీకు? మేము కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం. న్యూస్ ఎడిటర్ మనోహర్ని కలవాలి. అతని కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదేమన్నా విజిటర్స్ వెయిటింగ్ ప్లేస్ అనుకున్నారా? ఇక్కడ ఎవరూ నిలబడకూడదు. వెళ్ళండి సార్. ఇదిగోండి. హలో సార్, మేం కలవడానికి వచ్చిన ఎడిటర్ది ఆ 4వ ఇల్లే. ఆయన ఇంటి ముందే నిలబడి దమ్ము కొడితే బాగుండదని ఇక్కడికి వచ్చాం. మీకేం ప్రాబ్లం అండి? సార్, ఇది మినిస్టర్ గారి ఇల్లు. ఇక్కడ నిలబడకూడదు. వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. ముందు వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది లాయర్ గారు? దినా, ముందు సిగరెట్ కింద పడి. ఏంటండి? మాదో చిన్న డౌటు. చెప్పండి. ఏం లేదు, గేట్లో ఎవరు లేరు. మరి మేము ఇక్కడ నిలబడి మాట్లాడే విషయం లోపల మీకెలా తెలిసింది? సార్, ఇది మినిస్టర్ గారి ఇల్లు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాం సార్. ఈ చుట్టుపక్కల ఎవరున్నా లోపలున్న మాకు తెలుస్తుంది సార్. సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, ఒక్క నిమిషం. మీరు మాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పండి. మినిస్టర్ గారి పిఏని ఒక్కసారి కలవాలి. ఏదో కేసు ఎడిటర్ని కలవాలన్నారు మీరు, మళ్ళీ పిఏని కలవాలంటున్నారు. మేం నిజంగా ఎడిటర్ గారిని కలవటానికే వచ్చాం. కానీ మీరు సీసీ కెమెరా ద్వారా బయట జరిగేది లోపలుండి చూస్తున్నాము అన్నాక దాని మూలంగా మాకు మా కేసుకు సంబంధించిన ఆధారం ఏదన్నా దొరుకుతుందేమోనే ఆశ కలిగింది. అందుకే పిఏ గారిని ఒకసారి కలిసే అవకాశం కల్పించి సాయం చేయండి. సరే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను అడిగొస్తాను. ఏంటి లాయర్ గారిది? వచ్చిన పనిని వదిలేసి ఏదేదో చేస్తున్నారు.
సీసీ కెమెరా ఆధారం పిఏ అంటూ ఇటొచ్చారు. ఆ ఎడిటర్ మళ్ళీ వెళ్ళిపోతే ఎలా? దినా, ఆ ఎడిటర్ని కలవటం కంటే మినిస్టర్ గారు పిఎన్ని కలవటం వల్ల మనకి ఇంకా మంచి ఆధారం దొరకొచ్చనే నమ్మకం నాకుంది. అందుకే పిఏని కలవాలని ఆరాటపడుతున్నా. మీరు కాస్త ఓపిగ్గా ఉంటారా? సరే కానివ్వండి. సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు, రండి. రండి. పదండి. అదిగో అక్కడ బ్లూ షర్టు టై కట్టుకొని ఉన్నారే, అతనే పిఏ. వెళ్ళి కలవండి. థ్యాంక్స్. మ్మ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నా పేరు చంద్రశేఖర్, అడ్వకేట్ని. హీజ్ మిస్టర్ దినా, బిజినెస్ మ్యాన్. హలో. చెప్పండి, ఏం కావాలి మీకు? ఇదే వీధిలో గోపి అనే మెకానిక్ షెడ్డు పెట్టుకున్నాడు. అతని కారిడిక్కీలో శవం ఉందని అతన్ని అరెస్ట్ చేశారు. టీవీలో పేపర్లో ఈ విషయం మీరు చూసే ఉంటారు. చూశాను. మినిస్టర్ గారు కూడా మన స్ట్రీట్లో ఇలాంటివి జరగడం ఏంటా అని బాధపడ్డారు. నిజానికి అతని మర్డర్ చేయలేదు. అతను చాలా మంచివాడు. ఎవరో గిట్టని వాళ్ళు అతన్ని ఇలా కేసులో ఇరికించారు. అది నిరూపించడానికే ఆధారాల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మంచిది. మేము దానికి ఏం చేయగలవో చెప్పండి, చేస్తాం. ఓ తెల్ల వ్యాన్లో డెడ్ బాడీని తెచ్చి గోపి కారులో పెట్టారని మేము అనుకుంటున్నాం. ఇందాక మేము బయట నిలబడితే మీ సెక్యూరిటీ వచ్చి ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళండి అన్నాడు. మేం బయట నిలబడ్డ సంగతి మీ సీసీ కెమెరా ద్వారా తెలిసిందనే విషయం తెలిసింది. ఆ వ్యాన్ ఈ దారిలో వెళ్ళుంటే తప్పకుండా మీ వీడియోలో రికార్డ్ అయ్యుంది. అలా రికార్డ్ అయ్యుంటే ఏదైనా ఆధారం దొరుకుతుందేమని ఆలోచనతో వచ్చాం. అయితే ఆ మెకానిక్ నిరపరాధి అంటున్నారా? అవునండి, అతను 100% నిరపరాధి. మాకు హెల్ప్ చేయండి. ఓకే, ఒక నిరపరాధిని కాపాడటానికి తప్పకుండా హెల్ప్ చేస్తాం. మాధవ్, పదండి సార్. చెప్పండి సార్. చూడు, వీళ్ళని CCTVలో ఉన్న క్యాబిన్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సింది ప్లే చేయమని చెప్పు. అలాగే సార్, రండి. థ్యాంక్ యూ. రాము, చెప్పండి సార్. వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ చూపించు. కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏ డేటు? 8వ తారీఖు రాత్రి 12-1 గంట మధ్యలో ఒక తెల్ల వ్యాను ఈ రోడ్లో వెళ్ళింది. ఒకసారి నేను చెప్పిన టైంలో రికార్డ్ అయిన వీడియో ప్లే చేస్తారా? అలాగే. సార్, ఇదే ఒక్కసారి ప్లే చేయండి. సార్, ఒక్కసారి దాన్ని జూమ్ చేయండి. ఇంకొంచెం జూమ్ చేయండి సార్. ఎస్. ఏమండి, వ్యాన్లో డెడ్ బాడీ ఉంది, మీరు గమనించలేదా? సార్, అది డ్యూటీ చేంజ్ అయ్యే టైం సార్. అప్పుడు దాన్ని మేమంతగా గమనించలేదు. లాయర్ గారు, ఈ ఎవిడెన్స్తో గోపిని నిరపరాధిగా బయటికి తీసుకురావచ్చా? డెఫినెట్ గా తీసుకురావచ్చు దినా. ఏమండి, ఈ వ్యాన్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు మాకు సీడీ కాపీ చేసి ఇవ్వగలరా? మీరు ఒకసారి పిఏతో మాట్లాడండి సార్. అలాగే మాట్లాడతాను. దినా, ఎడిటర్ మనోహర్ ఫోన్ చేస్తున్నా. మాట్లాడండి. హలో. మనోహర్ గారు, నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను. ఆ కేసుకు సంబంధించిన ఓ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. ఆ వివరాలు నేను మిమ్మల్ని కలిసి పర్సనల్గా చెప్తాను. కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. ఏమండి, తొందరగా కానివ్వండి ప్లీజ్. అలాగే సార్. దినా,
నువ్వు చెప్పేది నిజమేనా? అవును గోపి, నువ్వు ఈ హత్య చేయలేదంటానికి బలమైన ఆధారం దొరికింది. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఆ మాధవరావు మనుషులే కృష్ణను చంపి ఆ డెడ్ బాడీని వైట్ వ్యాన్లో తీసుకొచ్చి నీ కారు డిక్కీలో పెట్టారంటానికి పక్కా ఆధారంతో సీడీ దొరికింది. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నువ్వు నిరపరాధిగా బయటికి రావచ్చు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది దినా. జీవితాంతం జైల్లో ఉండిపోతానేమోనని చాలా బాధ అనిపించింది. అర్చన జీవితం ఏమైపోతుందోనని చాలా కంగారు పడ్డాను. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తానేమోనని ఏడుపు వచ్చేసింది. కానీ ఇప్పుడు నిజంగా నాకు చాలా ధైర్యంగా ఉంది. నువ్వు ఆ సీడీ గురించి చెప్పిన తర్వాత నేను బయటకు వస్తానని నాకు నమ్మకం వచ్చిందినా. నిజంగా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. గోపి, నీ నమ్మకం, నీ ధైర్యం గెలుస్తుంది. నిన్ను తప్పకుండా బయటికి తీసుకొస్తాను. దినా, వెంటనే ఈ విషయం అర్చనతో చెప్పాలి. అది చాలా ఆనందిస్తుంది. తప్పకుండా చెప్తాం గోపి. సీడీ చేతికి రాగానే ముందు నీకే చెప్పాలని ఇక్కడికి వచ్చాం. దినా, నాకు నువ్వు చాలా సహాయం చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నిజంగా నాకు అర్థం కావట్లేదు. నువ్వు దేవుడివి దినా. అయ్యో గోపి, ఏంటిది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇది నా బాధ్యత. దయచేసి ఇంకెప్పుడు అలా అనకు. సరే, మనం కోర్టులో కలుసుకుందాం. వెళ్తాను. వస్తా గోపి.